ఎంపీ ఎమ్మెల్యే సీట్లు పెంచే కార్యం నడుస్తుంది కదా. ఇంకో 6 రోజులైతే స్పెషల్ పార్లమెంట్ మీటింగ్లు పెట్టి బిల్లు పెట్టబోతుంది సెంటర్ సర్కార్. అట్లనే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వస్తుందట సభకు. మరి గా టైంలో పార్లమెంట్లో ఏం మాట్లాడాలి, సభలో ఏం క్వశ్చన్ చేయాలని ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు. మన సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా పోయి ముఖ్యమైన ముచ్చట్లు మాట్లాడిండు. ఢిల్లీలో గిట్ల నడిస్తే రాష్ట్రంలో నడిచిన ముఖ్యమైన గివ్వి. కారోళ్లకు సర్కారోళ్లకు ప్రాజెక్టు పంచాయతీ నడుస్తూనే ఉన్నది. వనపర్తిలా గొల్లపల్లి రిజర్వేర్ కట్టొద్దని రైతులు ధర్నా చేస్తే హరీష్ రావు సారు పోయి పాలమూరు రంగారెడ్డి ముచ్చట ఎల్లబెట్టేటోరకు ఇటుకెళ్లి మంత్రి జూపల్లి సార్ వచ్చిండు లైన్లకు. నడిమిట్లకు కృష్ణా నది నీళ్ల ముచ్చటొచ్చింది. అంటే శ్రీశైలం ఆంధ్రలకు అప్పచెప్పాలి, మనం జూరాలలో తన్నుక సావాలి. ఇది వీళ్ళ తెలివి. 299 తెలంగాణకు, 512 ఏపీకని మీరు 10 సంవత్సరాలు మీరు సంతకాలు పెట్టిండ్రు. అంటే మీరు లేని హక్కును కల్పించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇక అటు చూస్తే ఆర్టీసీలకు తీయటి మాట చెప్పిందుల్లా గవర్నమెంట్ డిఏ పెంచింది. మళ్ళా 2.1% జనవరికెంచే అమల్లోకి తెచ్చి ఆ 3 నెలలే కూడా ఇచ్చేస్తారట. ఇట్లా నెలకు 2,83,00,000 రూపాయలు ఎక్కువ అందబోతున్నాయి మనోళ్లకు. 38,000 మందికి ఫాయిదా అయినట్టే. నిరుడు కూడా పెంచిన ముచ్చట యాద్ చేసిండు బస్సుల మంత్రి పొన్నం సారు. జనవరి 2026 నుంచి 2.1% డిఏ పెంచుతూ పెండింగ్ను కూడా జనవరి నుంచి ఇవ్వాల్సింది కూడా భవిష్యత్తులో సెటిల్ చేస్తూ అందరికీ ఈ యొక్క శుభవార్త తెలియజేస్తాను. కొత్తగూడెంలో అంగన్వాడీలకు ఫోన్లు వంచింది మంత్రి సీతక్క. అయితే కమిషన్ల కోసం టెండర్లు ఎక్కువ రేటుకి ఇచ్చిండ్రని బీఆర్ఎస్ పార్టీలు అంటుంటే, కేసీఆర్ గారు మీరు మీ నాయకులను అదుపులో పెట్టుకోండి. ఇది ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా కోర్టు ద్వారా నోటీసులు కూడా ఇప్పిస్తారు. ఇక నాదర్గుల్ భూముల మీద రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ కు కంప్లైంట్ ఇచ్చింది బీఆర్ఎస్. గవర్నమెంట్ భూములు కబ్జా అవుతుంటే పట్టించుకుంటలేరు అనేది లొల్లి. మీ ప్రమేయం లేకపోతే ఇమీడియట్ గా ఆదేశాలు ఇవ్వండి. ఆ రేకుల షెడ్ అంతా షీట్స్ అని తీసేసి గవర్నమెంట్ బోర్డు అని బోర్డు పెట్టమని. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు 3 నెలల్లో భూమి పూజ చేయబోతున్నారు కదా, దాని మీద మాట్లాడిండు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సారు. ఆ రోజు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు కేసీఆర్ గారికి 10 ఉత్తరాలు రాసిండు. ఆ రోజు ముఖ్యమంత్రి వీళ్ళు విన సరైన రీతిలో ఆ రోజు స్పందించి ఉంటే మా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎప్పుడో నిర్మాణం పూర్తయి ఉంటుండే. ఇప్పటికే రాకపోకలు కొనసాగుతుంటాయి. జిహెచ్ఎంసీలా ఏ పని చేసినా టెండర్లు పిలుస్తలేరు, అవినీతి జరుగుతుంది అనికొచ్చింది కవితక్క. 50 కోట్లతో నీకో పార్క్ చేస్తే 50 కోట్లు కూడా నామినేషన్ బేసిస్ మీద ఇచ్చిన వర్కే. అది ఈ గవర్నమెంట్ చేస్తున్నది ఏం కాదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి. గివుల్లా ఇయాల్టి ముఖ్యమైన ముచ్చట్లు.